హలో! వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ అమ్మాయి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడు టైం వచ్చి 8:30 అవుతుంది ఫ్రైడే ఈవినింగ్. నేను మా గోల్డీ, మా హస్బెండ్ అయితే విక్టరీ బజార్‌కి వెళ్తున్నాము. కొన్ని గ్రోసరీస్ అయితే తెచ్చుకుందామని. ముగ్గురం వెళ్తున్నాం. నియర్ టు ద షాప్. ముగ్గురం వచ్చేసాం, ఇప్పుడు షాప్‌కి వచ్చేసాం. టైం వచ్చి 8:30 అవుతున్నా సరే సెంటర్ అయితే చాలా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే పక్క ఊర్ల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి అయితే షాపింగ్ అని ఏం కావాలన్నా తీసుకువెళ్తూ ఉంటారు. కొంచెం టౌన్ లాంటిది మా ఊరు. అన్నిది అవైలబుల్గా ఉంటాయి. ఏం కావాలన్నా బాగా దొరుకుతాయి. అందుకని పక్క ఊరోళ్ళు, పల్లెటూరోళ్ళు, చిన్న 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 గ్రామాల వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. మా గోల్డమ్మ చూసారు ఇక్కడ ఎలా గంతులేస్తుందో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో వాళ్ళ నాన్నగారితో వెళ్తూ. చాలా ఇష్టం అండి తనకి బయటికి వెళ్ళడం అన్నా, బండి మీద వాళ్ళ నాన్నగారితో షికారుకి వెళ్ళడం అన్నా, ఇలా షాపింగ్స్‌కి, మార్కెట్స్‌కి, అలా బయటికి ఎక్కడికైనా సరే వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో. చాలా ఎంజాయ్ చేస్తుంది చూడండి, డాన్స్ చేస్తుంది ఇక్కడ. అందుకనే మేము కూడా తీసుకెళ్ళాం నైట్ అయినా సరే. మెయిన్ మన పిల్లల ఆనందమే కదండి మనకి ముఖ్యం. అందుకని కొన్ని గ్రోసరీస్ అయితే అయిపోయినాయి. ఇది వచ్చి విక్టరీ బజార్ అంటారు. చాలా ఫేమస్. చాలా ఊరుల్లో కూడా ఉంటుంది, మీకు కూడా తెలుసు. మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి. నెంబర్ 1 క్వాలిటీ అయితే ఇక్కడ ఉంటుంది. అంటే మనం ఏం కొనుక్కున్నా చాలా రోజులు ఎక్కువైతే నిలవ ఉంటాయి అన్నమాట. అంటే గమ్ముని పాడవకుండా ఉంటాయి. అందుకనే మేము కొంచెం కాస్ట్ ఎక్కువైనా బయట షాపుల మీద ఇక్కడికైతే వస్తాం. చాలా బాగుంటుంది. ఏదైనా సరే నెంబర్ 1 క్వాలిటీ. ఇక్కడ హస్బెండ్ ఏం చూపిస్తున్నారంటే డేట్స్ ఉన్నాయి ఒక బాటిల్లో. బాటిల్ చూడడానికి చిన్నగానే ఉంది కానీ అది టూ మచ్ కాస్ట్‌లో ఉంది. అందుకని బాబు ఇంత కాస్టా అని చెప్పి ఇంక పక్కన పెట్టేస్తాం, మేము తీసుకోలేదు. ఇక్కడ 3 రోజెస్ అయిపోయినాయని టీ పౌడర్ తీసుకుంటాకొచ్చాను నేను. చూపిస్తున్నాను ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి ఏంటో అన్నీ. అన్నీ మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, లైన్‌గా పెట్టేస్తారు, మీకు తెలుసు కదండీ. ఇక్కడ అలాగే బిస్కెట్ సెక్షన్స్కి వచ్చాము. ఇక్కడ మా గోల్డెన్ వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు, తీసుకోమ్మా నీకేం బిస్కెట్స్ కావాలో, నీకేం కావాలి నువ్వే తీసుకుంటే. ఒక టూ ప్యాకెట్స్ అయితే మాత్రమే తీసుకుంటాను. ఇంకేం వద్దు నాన్నగారు, ఇవి చాలు, నాకు ఉన్నాయి కదా ఇంట్లో స్నాక్స్, నాకేం వద్దు, నేను జస్ట్ అలా చూడడానికి వచ్చాను, నాకు వద్దు ఏమీని అంటుంది. తీసుకోమ్మా అన్నా సరే లేదు లేదు నాకేం వద్దు అనేసి అంటుంది. మెయిన్గా మా గోల్డీ మా దగ్గరికి షాప్కి ఎందుకైతే వచ్చిందంటే తనకి రేపు ప్రొద్దుట స్కూల్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్ సెలబ్రేషన్ ఉందండి. సో ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొనిపించుకుంటాకి, ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ టైట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వడానికి, అవి కూడా కొనిపించుకుంటాకి తనకు నచ్చినవి. దానికోసం మెయిన్గా వచ్చింది మాతోటి. గ్రోసరీస్ అయితే అయిపోయినాయండి. మేము కావాల్సినవన్నీ కొనేసుకున్నాము, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చింది మీకు చూపించలేదు, ఎందుకంటే నాది ఫోన్ ఫుల్ స్టోరేజ్ అయిపోయింది. ఇంక తీసుకుంటానికి లేదు, ఇనఫ్ స్పేస్ అయితే లేదు. ఇది వచ్చి నెక్స్ట్ మార్నింగ్కి లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై అయితే ఫస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ బెండకాయలు కొంచెమే ఉన్నాయి, సరిపోదు అందరికీ ఫ్రై అయితే అని చెప్పి పులుసు పెడుతున్నాను టమాటోస్ వేసి. బెండకాయ కర్రీలో కంపల్సరీ టొమాటోస్ అన్నా వేయాలి, లేదా చింతపండు పులుసు అన్న వేయాలి. అప్పుడే బాగుంటుంది కర్రీ టేస్టీగా. ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అయితే. బెండకాయ చాలా హెల్తీ కదండి. గ్రీన్ వెజిటేబుల్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ చాలా హెల్తీ. అలాగే ఇంకో ప్రక్క నేను మినప రొట్టె అయితే వేస్తున్నాను మూకుడులో, అంటే గమ్మున అయిపోతుందనేసి. అలాగే కూర మ్యాక్సిమం అయిపోతుంది. వాటర్ వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను. ఇక్కడేమో రొట్టె కూడా అవుతుంది. రొట్టె చాలా బాగుంటుంది, అది కూడా చాలా హెల్తీ. అయిపోయిందండి, టిఫిన్ చేయడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను మా హస్బెండ్కి, నాకు, మా గోల్డ్ తల్లికి. ఇది నాది, నా డిష్లో వేసేసుకున్నా. ఇది మా హస్బెండ్ది. కంపల్సరీ అయితే నేను కర్డ్ వేస్తాను. ఇంట్లో తోడుపెట్టిన కర్డేనండి, ప్యాకెట్ పాలు అయితే కాదు, గేదె పాలే. చాలా హెల్తీగా చిక్కగా గడ్డ పెరుగు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పెట్టేసాను హస్బెండ్కి, గోల్డమ్మకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తాను. ఇక్కడ మా గోల్డమ్మ
నైట్ కొనుక్కుంది కదండి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ప్లస్ చాక్లెట్స్ అవి చూపిస్తున్నాను మీకు. ప్లస్ నేను విక్టరీ బజార్లో ఏం కొనుక్కున్నానో చూపించలేదు కదా, అవి మీకు చూపిస్తున్నాను. హిమాలయ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కొనుక్కున్నాను. ఎందుకంటే బాటిల్ కొనుక్కుంటే ఎంత వేసుకుంటున్నానో తెలియదు, ఎక్కువ పెట్టేసుకుని మనకు తెలియకుండానే గమ్మున అవగొట్టేసుకుంటున్నాం. కాబట్టి నేను ప్యాకెట్స్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అలాగే కాఫీ పౌడర్ అది కూడా బాటిల్ కొనుక్కుంటే ఎంత వేస్తున్నామో తెలియదు, ఒకసారి ఎక్కువ వేయచ్చు, ఒకసారి తక్కువ వేయచ్చు. అందుకనే నేను 2 రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయి కొనుక్కుంటాను. సో నాకు మా హస్బెండ్కి సరిపోతుంది, 2 కప్స్కి వస్తుంది అది. అలాగే ఇక్కడ నేను మెంతులు అయితే కొనుక్కున్నాను. ప్లస్ ఇక్కడ ఆవాలు అయితే కొనుక్కున్నాను, పోపులకి అయిపోయినాయి ఆవాలు. అలాగే మొన్న చిప్స్ చేశాను కదండి, మళ్ళీ చిప్స్ కావాలి, చాలా బాగున్నాయి. మళ్ళీ మాకు చిప్స్ స్నాక్స్ కావాలని చెప్పారు, అందుకనే ఈసారి 2 కేజెస్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇది పెసరపప్పు కూడా అయిపోయింది, అది కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను, 1 కేజీ. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది విక్టరీ బజార్లోని, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మెయిన్ రీజన్ అది, నెంబర్ 1 క్వాలిటీ కాబట్టి. అవి మీకు చూపిస్తున్నానండి. అలాగే శనగపప్పు కూడా అయిపోయింది, అది కూడా 1 కేజీ తీసుకున్నా. మంత్లీ గ్రోసరీ అయితే కాదు ఇది, నేను మంత్లీకి ఒకసారి ఫుల్ స్టాక్ కొనేసుకుని స్టోరేజ్ పెట్టుకుని హస్బెండ్తో తిట్టించుకోవడం కన్నా అయిపోయేటప్పుడల్లా, ఎందుకంటే మనకు సెంటర్ దగ్గరే కాబట్టి అయిపోయేటప్పుడల్లా తెచ్చుకోవచ్చని, అయిపోయేటప్పుడల్లా ఏది అయిపోతుందో అది మాత్రమే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఎక్కువ తెచ్చేసుకుని అవి పాడు చేసుకుంటాం కన్నా అయిపోయేటప్పుడల్లా కావాల్సింది తెచ్చుకుంటాం బెటర్ అని. అలాగే ఇక్కడ ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ ఒకటి, అంటే స్నాక్స్ చిప్స్ ఉండడానికి. ఇవి నేను నిన్న రాత్రి తీసుకున్న గ్రాసరీస్ అండి బజార్లోని. అవి మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే నిన్న నాకు స్టోరేజ్ ఎక్కువైపోయింది అనేసి మీకు ఇంక నేను వీడియో అయితే షూట్ చేసుకోలేదు కదండి, అందుకని. అలాగే ఒక ఐఎఫ్ఈ వాషింగ్ మెషిన్ లిక్విడ్ కూడా ఒక బాటిల్ తీసుకున్నాను, అది అయిపోయి వచ్చింది. ఏవైతే అయిపోయి వస్తాయో 1 వీక్లో అనగా తీసుకుంటూ ఉంటాను నేను గ్రాసరీస్. అవి మీకు చూపిస్తున్నాను, అక్కడ ఏమి చూపించక నా స్టోరేజ్ అయిపోవడం వల్ల. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు మీ ఫ్రెండ్స్కి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి. ప్లీజ్, ఇది నాది స్టార్టింగ్ స్టేజ్, మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ అవి తీయగలను, యూట్యూబ్లో అప్లోడ్ చేయగలను. రిక్వెస్టింగ్ అనుకోండి, దయచేసి ఆ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసే ప్రతి వీడియోకి లైక్ కామెంట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇంకా దాని తర్వాత మా గోల్డమ్మ చాక్లెట్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తను బ్యాగ్లో పెట్టుకుంటుంది. స్కూల్కి రెడీ అయిపోయింది, సాటర్డేది స్కూల్కి రెడీ అయిపోయింది. తను చూపిస్తుంది ఎటువంటి చాక్లెట్స్ కొనుక్కుందో, ఎటువంటి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే తీసుకుందో బజార్లో, అవి చూపిస్తుంది మీకు. అవి ఒక్కొక్కటిగా తనే సర్దుకుంటుంది, తన పనులు తనే చేసుకుంటుందండి. నన్ను మ్యాక్సిమం తను చేయకపోతే నన్ను అడుగుతుంది, కానీ తనే అన్నీ సర్ది పెట్టుకుంటుంది. బుక్స్ కానీ ఇటువంటి థింగ్స్ కానీ ఏమైనాని. కొంచెం ఈరోజు సెలబ్రేషన్ ఉంది కాబట్టి కొంచెం స్పెషల్గా కొంచెం మంచి డ్రెస్ వేసుకుంది. గోల్డమ్మకి ఇలాంటి డ్రెస్సులు అంటే చాలా ఇష్టం. అవి లాంగ్గా ఉండాలి, ఈడ్చేటట్టు ఉండాలి, నాకు డ్రెస్సెస్ అంటూ ఉంటుంది. అందుకనే ఎక్కువ లాంగ్గా ఉన్న డ్రెస్సులు కొంటాం. దీనికి పెట్టేసుకుంది బ్యాగ్లో అన్నీ. మీతో మాట్లాడుతుంది కానీ పక్కన వేరే వాయిస్లు వినపడడం వల్ల నేను అవి మ్యూట్లో పెట్టేసి నేను చెప్తున్నాను మీకు. మా నాన్నగారు ఈరోజు మా నాన్నగారు డ్రాప్ చేస్తున్నారు మా గోల్డ్ తల్లిని, నేను కాదు. అందుకని మా నాన్నగారు రావడం లేట్ అవుతుందనేసి ఈలోపు తను వర్క్ అయితే చేసుకుంటుంది. తను పెండింగ్ వర్క్ ఏదో ఉందో చేసుకుంటుంది. వర్క్ చేసేసుకుని బుక్స్ అన్నీ సర్దేసుకుని బ్యాగ్లో మా నాన్నగారు వచ్చేసారు. ఇప్పుడు బ్యాగ్ నేను తీస్తానమ్మా బండి వరకు బ్యాగ్ అంటే వద్దని తనే తగిలించేసుకుంటుంది. తనకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. పింక్ కలర్ బ్యాగ్, పింక్ కలర్ లంచ్ బ్యాగ్, అన్నీ పింక్ కలర్ వాటర్ బాటిల్ అన్నీ పింక్లోనే ఎక్కువ మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి తన డ్రెస్. చున్నీ ఇమ్మంది కానీ పాడేస్తుంది అనేసి నేను ఇవ్వలేదు. డ్రెస్ చూపించమ్మా అని చెప్తే మీకోసం డ్రెస్ చూపించడం కోసం అలా నిలబడింది, వెళ్తుందండి ఇంకా గోల్డ్ తల్లి.
ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ట్రై చేస్తుంది. కొంచెం యాక్టివ్గా అయితే ఉంది, హుషారుగా అయితే ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇక్కడ మా నాన్నగారు నేను తగిలిచ్చేస్తాను ఏదమ్మా బ్యాగ్ అంటే మా నాన్నగారికి కూడా ఇవ్వట్లేదు, నేనే పెడతాను అంటుంది. చూడండి, లంచ్ బ్యాగ్ ఇచ్చింది కానీ స్కూల్ బ్యాగ్ ఇవ్వట్లేదు. నేనే పెడతాను, నా బ్యాగ్ నేనే పెడతాను అంటుంది. దీనికి ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం. వన్ ఆఫ్ ద ఫేవరెట్ డ్రెస్ మా గోల్డ్ తల్లికి ఈ డ్రెస్. హెయిర్ బ్యాండ్ కూడా చాలా ఇష్టం. అదే కావాలని అదే పెట్టించుకుంది. పిల్లలకి ఏది కావాలంటే అదే చేయాలి కదండి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. సో స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇద్దరు కలిసి. ఇప్పటి వరకు చాలా ఓపికగా నా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇక నుంచి కూడా చూస్తూ ఉండాలని అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.